విజయవాడ నడి ఒడ్డున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కొత్త క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు పాత వాటిని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 2026 చివరి నాటికి దీన్ని ఆధునీకరించి 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించాలనే లక్ష్యంగా నిర్ణయించుకుంది. శాప్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్టేడియం అభివృద్ధి, నిర్వహణ చేపట్టనున్నాయి. ఈ పనుల కోసం 53 కోట్లు అంచనా వేయగా 30 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరికల్లా అధికారులు డిపిఆర్ను ప్రభుత్వానికి అందించి పనులు శరవేగంగా పూర్తి చేస్తారు. స్టేడియంలో ఇప్పుడున్న కొన్ని నిర్మాణాలను ఆధునీకరించి మరికొన్ని భవనాలు నిర్మించి అదనపు కోర్టులు, వసతులు అందుబాటులోకి తెస్తారు. ఇప్పుడున్న శాప్ ప్రధాన కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలిస్తారు. ఆ స్థలంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ ఎరీనా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కమర్షియల్ హాల్ను నిర్మిస్తారు. స్టేడియంలో క్రీడాకారుల ప్రాక్టీస్కి 3 సింథటిక్ అవుట్డోర్ టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అదనంగా 2 చెప్పున టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ అవుట్డోర్ కోర్టులు నిర్మిస్తారు. ప్రాక్టీస్ కోసం క్రికెట్ నెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధాన స్టేడియం మధ్యలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఆ ట్రాక్ మధ్యలో ఫుట్బాల్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తారు. క్రీడా క్యాంపులకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, డార్నమెంటరీ, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ప్రధాన స్టేడియం గ్యాలరీ కింద ఉన్న గదులను కూడా ఆధునీకరిస్తారు.